నమస్తే. సనాతన ధర్మం పైన తమిళనాడులో డిఎంకే పార్టీ నాయకుడు ఉదయనిధి స్టాలిన్ మరొకసారి వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేశాడు. సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అని పదే పదే ఆ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా ఆయన కామెంట్ చేశాడు. అంతకుముందు కూడా తను వాళ్ళ ఫాదర్ ముఖ్యమంత్రిగా ఉండి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కూడా సనాతన ధర్మం పైన అనుచితమైన వ్యాఖ్యలు చేయడము, సనాతన ధర్మాన్ని ఒక డెంగ్యూ మలేరియా వాటితో పోల్చడము, ఇవన్నీ కూడా సనాతన ధర్మాన్ని ఎవరైతే విశ్వసిస్తున్నారో, సనాతన ధర్మాన్ని ఎవరైతే పాటిస్తున్నారో మరి వాళ్ళందరినీ కూడా బాధ పెట్టినట్లు, మరి వాళ్ళందరినీ కూడా ఈయన ప్రశ్నిస్తున్నట్లు. ఇంకొకటి మనం ఈ మాటల్ని ఒక్కసారి జాగ్రత్తగా గమనిస్తే సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి, ఎరాడికేట్ చేయాలి అంటే మరి అది చాలా పెద్ద మాట. ఆయన ఒక పార్టీని నడుపుతూ రాజకీయాల్లో అంత స్థాయి నాయకుడికి కనీసం తన మాట్లాడుతున్న మాటలకు అర్థం తెలియకుండా మాట్లాడట్లేదు. సో సనాతన ధర్మాన్ని పాటించే మనమందరం ఒక్కసారి ఆలోచించాలి. ఎరాడికేషన్ అంటే నిర్మూలన అంటాం, అంటే మూలాల నుంచి దాన్ని తొలగించడం. ఇప్పుడు మనం మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్ అంటాం, నేషనల్ మలేరియా ఎరాడికేషన్ ప్రోగ్రామ్, నేషనల్ టీబీ ఎరాడికేషన్ ప్రోగ్రామ్, నేషనల్ డెంగ్యూ ఎరాడికేషన్ ప్రోగ్రామ్. సో అంటే దాన్ని ఆనవాళ్ళు ఎక్కడా లేకుండా చేయడము అనేది మరి దాని యొక్క మాటకి అర్థం. అయితే మనందరం కూడా మనము ఇలాంటి మాటలు విన్నప్పుడు ఆయన ఏం చేస్తాడులే, ఆయనకి ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇవ్వాలని మనం అనుకుంటున్నాము. కానీ ఇది పదే పదే ఆయన మాట్లాడడము అంటే దాని వెనకాల మరి వాళ్ళు చాలా తీవ్రమైన ఒక ఆలోచనతోన ప్రణాళికతోన ఉన్నారు అని అనిపిస్తూ ఉంది. సనాతన ధర్మం అంటే అసలు ఆయనకు అర్థమైందా? చాలామందికి సనాతన ధర్మం అంటే అర్థమైందా అనే అంశానికి ఒకసారి వస్తే, ధర్మము అంటే ఒక ఫంక్షన్. దాన్ని ఇంగ్లీష్లో చెప్పాలంటే ధర్మము అంటే డ్యూటీ కానీ లేకపోతే ఫంక్షన్ కానీ అని చెప్తాం. హ్యూమన్ అనాటమీ, హ్యూమన్ ఫిజియాలజీ అని ఉంటుంది. సో శరీర ధర్మశాస్త్రము అంటాం. అంటే ఇప్పుడు హార్ట్ పంపింగ్ చేస్తూ ఉంటుంది, దాన్ని హార్ట్ ఫంక్షన్ అంటాం. అది హార్ట్ యొక్క ధర్మం. అది అట్లనే బ్లడ్ ప్రయాణిస్తూ ఉంటుంది బాడీలో. సో దాని యొక్క ధర్మం, దాని యొక్క ఫంక్షన్ అది. అట్లనే ఈ సమాజాన్ని సమతుల్యంగా, శాంతిగా, సుఖంగా, మరి పురోగబుద్ధిగా, అది నిరంతరంగా సజీవంగా ఉంచడానికి సనాతన ధర్మం అనేది స్థాపించబడింది. సో దాన్ని ఎవరు స్థాపించారు? వ్యక్తులు స్థాపించారంటే వ్యక్తులు స్థాపించలేదు. మరి భగవంతుడు స్థాపించారంటే భగవంతుడు స్థాపించలేదు. మానవ జాతి యొక్క ప్రయాణంలో మనిషి మరి సుఖంగా, శాంతిగా ఉండడానికి తోడ్పడే ఎన్నో నాగరికతలు మరి ఉద్భవించి కొన్ని ఆల్రెడీ కాలగమనంలో పూర్తిగా కనుమరుగైపోయి. సో వాటన్నిట్లలో కూడా మనుషులకి అత్యంత దగ్గర అయింది, మనుషుల జీవనానికి అత్యంత సైంటిఫిక్గా, శాస్త్రీయంగా తోడ్పడేది, మనుషుల జీవనానికి శాస్త్రబద్ధంగా తోడ్పడే ఒకే ఒక జీవన విధానం ఏదైతుందో అది సనాతన ధర్మం. సో సనాతన ధర్మం అంటే మరి వీళ్ళందరూ ఎవరైతే ఉన్నారో, ఉదయనిధి తర్వాత స్టాలిన్, వీళ్ళందరికీ అదొక మతం అని వాళ్ళు అనుకుంటున్నారు. సో ఈ ఆలోచన మరి మనందరం కూడా ఒక్కసారి ఆలోచించాలి. మతాలు వేరు. ఇప్పుడు క్రిస్టియన్ మతం ఉంది. సో వాళ్ళు జీసస్ని నమ్ముతారు. జీసస్ వాళ్ళ ఫాదర్తో హెవెన్లో మాట్లాడాడు, ఈయన ప్రవక్తగా పంపించాడని చెప్పేసి వాళ్ళ విశ్వాసం అది. అదేవిధంగా మహమ్మదీయులు ఉన్నారు. మరి మహమ్మదీయులు ఎవరు కూడా అల్లాని చూడరు. మహమ్మద్ ఒక్కడే అల్లాని చూస్తాడు, మహమ్మద్ ఒక్కడే అల్లాతో మాట్లాడతాడు. అది వాళ్ళ విశ్వాసం. సో ఒక విశ్వాసాన్ని నమ్ముకున్న వాటిని మతాలు అంటారు. ఒక అభిప్రాయం, వాళ్ళ అభిప్రాయం అది. కానీ సనాతన ధర్మం అనేది కేవలం మతం కాదు. సనాతన ధర్మం అనేది ఏదైతే ఇంద్రియ ప్రమాణాలకి నిలబడేది, ప్రమాణము అంటే మీన్స్ ఆఫ్ నాలెడ్జ్ అని చెప్తాం మనం ఇంగ్లీష్లో. మతాన్ని, విశ్వాసాన్ని నాగరికతల మధ్యలో చిచ్చుల కోసము, యుద్ధాల కోసం తీసుకొచ్చిన ఏవైతే విశ్వాసాలు ఉన్నాయో వాటి పక్కన సనాతన ధర్మాన్ని చేర్చే ప్రయత్నము ఉదయనిధి కానీ లేకపోతే వాళ్ళ థాట్ ప్రాసెస్, భావజాలం ఏది ఉందో వాళ్ళు చేస్తూ ఉన్నారు. అది పూర్తిగా తప్పు. ఎప్పుడు కూడా సనాతన ధర్మం అనేది మత విశ్వాసాల పక్కన కూర్చోలేదు. ఎందుకంటే ఇది నాగరికత యొక్క స్వరూపం, ఇది దాని యొక్క జీవనాడి అనుకోవచ్చు. సో దీనికి వాటికి చాలా తేడా ఉంది. గాడ్ సృష్టించింది ఇది, లేకపోతే ఎవరో ఒకరు సృష్టించింది ఇది, మను రాసింది ఇది అని చెప్పేసి వీళ్ళు చాలా సిల్లీగా చెప్తా ఉన్నారు. వీళ్ళకి పూర్తిగా అండర్స్టాండింగ్ లేకపోవడం వల్ల ఇట్లా అవుతూ ఉంది. సనాతన ధర్మం విషయంలో ఎవరైనా మరి అది చట్ట రూపంలో కావచ్చు, ఇంకో రూపంలో కావచ్చు, సనాతన ధర్మాన్ని
వ్యతిరేకించాలని ప్రయత్నించినా లేకపోతే దాన్ని నిర్మూలించాలని ప్రయత్నం చేసినా అలాంటి శాసనాన్ని పూర్తిగా మనం ప్రతిఘటించే స్థితిలో మనం ఉండాలి. ఆ శాసనము చెల్లదు. మరి అలాంటి ధర్మాన్ని పక్కకు పెట్టి సమాజాన్ని ఇంత సమతుల్యంగా పుష్టిగా ఉన్న సమాజాన్ని మళ్ళీ ఒక జంతువులు కదా ఎప్పుడు కొట్లాడుకుంటట్లు ఒకరినొకరు దాడి చేసుకునేటట్టు అలాంటి ఒక ఆటవిక సమాజంలోకి మనల్ని తీసుకెళ్లాలనే ప్రయత్నమే సనాతన ధర్మాన్ని ఎరాడికేట్ చేయడం. సో ఇలాంటి ప్రయత్నాన్ని ఇంతకుముందు ఇలాంటి వాళ్ళు బహుశా ఇంతకుముందు చాలాసార్లు చేసి ఉంటారు. మరి ఈ మోడర్న్ టైమ్స్లో మనమున్న టైమ్స్లో ఉదయనిధి కావచ్చు, స్టాలిన్ కావచ్చు, లేకపోతే ఆ తమిళనాడు కొన్ని రాష్ట్రాల్లో ఉండే ఈ ముఠాలు ఏవైతే ఉన్నాయో మిడిమిడి జ్ఞానంతోన ఎక్కడెక్కడో చిన్న చిన్న విషయాల్ని మైండ్లోకి ఎక్కించుకొని ఎప్పుడు కూడా వాళ్ళు వాటి మూలాల్లోకి వెళ్లకుండా శాస్త్రీయ దృక్పథం లేకుండా ఒక విషయాన్ని పూర్తిగా లోతుగా వెళ్ళి ఆలోచించాలి అనే అలాంటి ఆలోచన దృక్పథం లేని వాళ్ళు ఇలాంటి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయితే వీళ్ళని మనం ఇగ్నోర్ చేయొచ్చు కదా అని మనం అనుకోవచ్చు, కానీ అలా ఇగ్నోర్ చేయడానికి లేదు. ఎందుకంటే వీళ్ళు వాళ్ళ యొక్క మిడిమిడి జ్ఞానంతో కొన్ని సిద్ధాంతాలని రూపొందించి దానికి ఆర్థిక వనరులను జోడించి దానికి రాజ్యాధికారాన్ని జోడించి మరి వాళ్ళు పెద్ద ఎత్తున దాన్ని తీసుకెళ్లడం, ఒక ఎజెండాని ప్లాన్ చేసుకోవడం, ఒక కుట్ర కోణాల్లో కూడా వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం కూడా సీరియస్గా తీసుకోవాలి. ఖచ్చితంగా ఇది మనుషుల కోసము, మనుషుల యొక్క భవిష్యత్తు కోసము, మనుషుల మధ్య ప్రేమ, సహనం, పరస్పర సహకారము ఖచ్చితంగా మనము ఎట్లయితే ఆ రోజు సనాతన ధర్మాన్ని మరి వ్యతిరేకించే వాళ్ళకి ఎలాంటి శిక్ష ఉండాలంటే ఆ రోజు శ్రీకృష్ణుడు జరాసంధుడికి ఎలాంటి శిక్ష వేశాడో మరి అలాంటి శిక్ష ఇలాంటిది వీళ్ళకి పడే రోజు రావాలంటే సనాతన ధర్మీయులందరూ కూడా ఖచ్చితంగా గొంతు విప్పాలి, ఆలోచన చేయాలి, ఒక అడుగు ముందుకేయాలి. చట్టాన్ని మరి శాసనాన్ని మనము ఒకసారి మళ్ళీ మేల్కొల్పాలి. చట్టము కళ్ళు మూసుకొని ఏం చేస్తూ ఉంది? ఇలాంటి వాళ్ళు మరి నాగరికతకి వీళ్ళందరూ గొడ్డలు పెట్టి లాంటి వాళ్ళు, సమాజంలో శాంతికి, ప్రేమకి, సమాజం యొక్క అభివృద్ధికి వీళ్ళందరూ కూడా వ్యతిరేకులు. వాళ్ళు సోకాల్డ్ డెవలప్మెంట్ ఓరియంటెడ్గా కనపడతారు, కానీ వీళ్ళ యొక్క అజ్ఞానం వల్ల వీళ్ళు మనిషికి కానీ సమాజానికి నష్టమే చేస్తూ ఉన్నారు. సో ఇలాంటి వాళ్ళ యొక్క ఆలోచన ధోరణిని, వాళ్ళ ప్రయత్నాలని ఖచ్చితంగా మనం అడ్డుకోవాలని చెప్పేసి మరి మనకి దగ్గరలో ఉండే ప్రతి పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఫైల్ చేయాలి ఉదయనిధి పైన అని నేను సనాతన ధర్మీయులందరినీ కూడా సవినయంగా వేడుకుంటున్నాను.